తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బర్త్డే అంటే ఎవరైనా ఖరీదైన గిఫ్ట్ ఇస్తారు, లేదంటే కాస్ట్లీ పార్టీ ఇస్తారు. అయితే బంగారు కేక్ ఎవరైనా కట్ చేస్తారా? ఎంతటి మిలియనీర్ అయినా ఇన్ని కోట్లు కేక్ పై ఖర్చు పెట్టరు. ఊర్వశి రౌతేలా బర్త్డే సందర్భంగా 3 కోట్ల రూపాయల కేక్ కట్ చేసిందంటే మీరు నమ్ముతారా? వాజ్ ది స్టోరీ. ఊర్వశి రౌతేలా రీసెంట్ గా 30వ ఏట అడుగుపెట్టింది. లవ్ డోస్ 2 సాంగ్ సెట్స్ లో పుట్టినరోజు వేడుక జరిగింది. ఆల్బమ్ నిర్మాత పాప్ సింగర్ హనీ సింగ్ ఊర్వశిపై సాంగ్ తీస్తున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్ ను మరింత స్పెషల్ గా చేయడానికి 3 కోట్ల కేక్ ప్రెజెంట్ చేశారని హనీ సింగ్ చెప్పుకున్నాడు. ఈ కేక్ కటింగ్ అనేది చరిత్రలో నిలిచిపోవాలని, అద్భుతమైన నటి ఈ ట్రీట్మెంట్ కు అర్హురాలంటూ ఊర్వశిపై ప్రశంసలు కురిపించాడు హనీ సింగ్. 3 కోట్ల కేక్ కటింగ్ అనేసరికి నెటిజన్లు ఊరుకుంటారా? ట్రోలింగ్ తో రెచ్చిపోయారు. చరిత్రలో నిలిచిపోతుందని హనీ సింగ్ అనుకున్నాడు. చరిత్రేముంది, చింపేస్తే చెరిగిపోతుంది అంటూ అదుర్స్ బ్రహ్మానందం డైలాగ్ వాడేసుకున్నారు. ఊర్వశి రౌతేలాకు పబ్లిసిటీ అంటే పిచ్చి. వాల్తేరు వీరయ్య బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హీరో పక్కన హీరోయిన్లా బిల్డప్ ఇచ్చింది. తన గురించి మాట్లాడుకోవడానికే 24 క్యారెట్ గోల్డ్ కేక్ అంటూ బిల్డప్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 3 కోట్ల కేక్ తినడానికా దాచుకోవడానికా అంటూ ఒకరు ప్రశ్నిస్తే 3 కోట్ల కేక్ ను మర్డర్ చేసిందంటూ మరొకరు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసేశారు. కేక్ కటింగ్ ఫోటోలను, వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ హనీ సింగ్ కు థ్యాంక్స్ చెబుతూ ఎప్పటికీ రుణపడి ఉంటారని రాసుకొచ్చింది. 9 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన లవ్ డోస్ అనే పాట ఊర్వశి కెరియర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయినా ఈ అమ్మడిని గ్లామర్ డాల్ గానే చూశారు. ఇప్పుడు ఇదే పాటకు హనీ సింగ్ తో కలిసి సీక్వెల్ చేస్తోంది. ఇక ఊర్వశి రౌతేలా అయితే తెలుగులో ఐటమ్ గర్ల్ గానే ముద్రపడింది. అయితే బాలకృష్ణ, బాబీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తూ గ్లామర్ గుప్పించనుంది. వాల్తీరు వీరయ్య బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ కెమెరాకు ఫోజులిచ్చినా బాలయ్య సినిమా దగ్గరకు వచ్చేసరికి ఈ అమ్మడి ఆటలు సాగుతాయో లేవో చూడాలి.